ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరు కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము నీ రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త మనకు 1వ అధ్యాయము మనకి 1వ వచనం నుండి వివరిస్తుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం వివరిస్తుంది. వాక్యమై ఉన్నటువంటి దేవుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. వాక్యమే దేవుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది. అది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం వివరిస్తుంది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. అదేవిధంగా సమస్తము కూడా ఆయన మూలంగా కలిగినాయి. అదేవిధంగా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నవి. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు, అదేవిధంగా సమస్తమైనటువంటి భూజంతువులు, సమస్తమైనటువంటి పురుగులు, పశువులు, ఆకుకూరలు, ఫలములు, మానవులతో సహా సమస్తము కూడా ఆయన మూలంగా కలిగినవి. ఆయన లేకుండా ఆయన మూలంగానే కలిగినవి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని వాక్యము వివరిస్తుంది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని. అదేవిధంగా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని వాక్యము వివరిస్తుంది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని వాక్యము వివరిస్తుంది. ఇక్కడ వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నవి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అదేవిధంగా ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. సమస్తమును కూడా ఈ లోకంలో దేవుడు సమస్తమును సృష్టించినటువంటి దేవుడాయించున్నాడు. అదేవిధంగా ఆయనలో జీవం ఉంది. మానవుని దేవుడు మట్టితో నిర్మించి తన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా మానవుడు జీవాత్మ అయి ఉన్నాడు. జీవము కలిగి ఉన్నటువంటి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని నిర్మించి ఉన్నాడు. మానవుని నిర్మించడమే కాదు కానీ దేవుడు మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నాడని వాక్యము వివరిస్తుంది. మనకు తన జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా తానే వెలుగై ఉన్నానని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానని వాక్యం వివరిస్తుంది. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5వ వచనము వరకు. ఆ వెలుగు ప్రకాశించుచున్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అని వాక్యము వివరిస్తుంది. ఈ లోకం అనేటువంటి చీకట్లో నీవు ఉన్నావేమో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెలుగును నీవు కనిపెట్టలేక ఉంటున్నావేమో. కానీ దేవుడు వెలుగై ఉండి మనుషులందరికీ కూడా వెలుగై ఉండి చీకటిలో ప్రకాశించుచున్నాడు. చీకటి దానిని గ్రహింపకుంది అని వాక్యము వివరిస్తుంది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు, సమస్తమును నీ కొరకు కలిగించినటువంటి దేవుడు, మనుషులందరికీ కొరకు వెలుగై ఉన్నటువంటి దేవుడు, తన యొక్క జీవాన్ని నీ నాసికారంధ్రంలో ఊది నిన్ను జీవాత్మగా చేసినటువంటి దేవుడు మనుషులందరి కొరకు వెలుగై ఉన్నట్టుగా చూస్తున్నాము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నదని వాక్యము వివరిస్తుంది. ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఇంకను నీవు ప్రభు అయినటువంటి వెలుగును మనము ఇంకా గమనించలేక ఉంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఏమని అంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడని. వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు కనుక వాక్యమైనటువంటి దేవునికి మనము లోబడవలసిన వారమై ఉంటున్నాము. వెలుగు మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నాడు మన దేవుడు. కనుక వెలుగు దేవుడైనటువంటి దేవుడు మన రాజు, మన ప్రభువు, మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగై ఉన్నానంటున్నాడు.
దేవుణ్ణి మనము ఎప్పుడైతే జీవాత్మగా రూపించబడి ఉన్నామో దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచబడి ఉన్నది. ఆయన స్వరూపంలో మనము ఉండి ఉన్నాము. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్నటువంటి మనము ఆయన వెలుగును గమనించలేకుండా ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి అని యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అని వాక్యం వివరిస్తుంది. ఇంకా కొంతకాలము దేవుడు మనతో ఉంటాడేమో. ఒకవేళ ప్రభు యొక్క రాకడ సిద్ధం అయితే నీవెక్కడ ఉంటావో? వెలుగు సంబంధముగా మనం ఉంటామా? దేవుణ్ణి కలిగి ఉంటామా? చీకటి సంబంధముగా మనము ఉంటున్నామా? ఒక్కసారి మనము ఆలోచించుకుందాము. ఇక్కడ చీకటి కమ్ముకొనకున్నట్లు వెలుగుండగానే నడువుడి అని వాక్యం వివరిస్తుంది. వెలుగులో మనము నడవవలసిన వారమై ఉంచున్నామని ప్రభు వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము వెలుగు సంబంధులమై జీవించేటువంటి వారముగా ఉండాలి. అదేవిధంగా మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో వెలుగు సంబంధులు దేవుని కుమారులుగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని ఇక వాక్యము మనకి వివరిస్తుంది. వెలుగు యందు మనము విశ్వాసం ఉంచాలి. వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. కనుక మనము విశ్వాస సంబంధముగా ఈ లోకంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. చీకటి కమ్మకుండునట్లు వెలుగులో నడుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము వెలుగులో నడవవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మనకి వివరిస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు అని. దేవుని యందు చీకటి ఏమీ లేదు. నీవు వెలుగు సంబంధివై ఉంచున్నావు. దేవుడు నీలో తన స్వరూపంలో తన పోలికలో తన జీవాన్ని ఇచ్చి సృష్టించుకున్నటువంటి దేవుడై ఉంచున్నాడు. మరి నువ్వు కూడా వెలుగు సంబంధివై ఉండాలి. నీలో ఎంత మాత్రము కూడా చీకటి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవునిలో ఇక్కడ ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని వాక్యం మనకి వివరిస్తుంది. మనలో చీకటి లేకుండా మనము వెలుగు కలిగి జీవించబద్ధులమై ఉంటున్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. తన స్వరూపంలో తన పోలికలో తన జీవమును కలిగి ఈ లోకంలో మనము వెలుగై మనుషులందరికీ కూడా వెలిగించేటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మని అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం వివరిస్తుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్ముకొనెను అని వాక్యం వివరిస్తుంది. తాను చనిపోతున్నటువంటి ఆ సమయంలో ఏలి ఏలి లామా సబక్తామి అని దేవుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణము విడిచినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అక్కడ చీకటి దేశమంతటా కూడా కమ్మెను అని వాక్యము వివరిస్తుంది. ఆ చీకటి వెలుగులో ప్రకాశించుచున్నది. ఆ చీకటి వెలుగులో ప్రకాశించుచున్నది. చీకటి ఆ వెలుగును గ్రహింపకున్నది అని వాక్యము మనకి వివరిస్తుంది. కనుక ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు చీకటిలో వెలుగు వలె మన మధ్యలో ప్రకాశించుచున్నాడు, మనుషులందరికీ కూడా వెలిగించుట కొరకు. కనుక మనము వెలుగు సంబంధముగా ఈ లోకంలో మనము జీవించాలి. అదేవిధంగా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు అని వాక్యము వివరిస్తుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులమైనటువంటి మనకు చీకటిలో వెలుగు పుట్టును, వారికి కటాక్షము వాత్సల్యత నీతి గల వారు అని వాక్యము వివరిస్తుంది. నీవు నేను కటాక్షము కలిగినటువంటి వారముగా, వాత్సల్యత కలిగినటువంటి వారముగా, అదేవిధంగా నీతి గల వారముగా ఈ లోకములో
జీవించవలసిన వారమై ఉంచున్నాము. నీవు నేను యథార్థవంతులమైతే చీకటిలో మనపైన వెలుగు ప్రకాశించునని వాక్యము మనకి వివరిస్తుంది, మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా. మనము యథార్థవంతులమైతే చీకటిలో మనకు వెలుగు పుట్టును అని, మనము కటాక్షము కలిగి వాత్సల్యత కలిగి నీతి గలవారంగా ఉంటామని వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించునని యెషయా 58వ అధ్యాయము 10వ వచనము మనకి వివరిస్తుంది. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని వాక్యము వివరిస్తుంది. ఆకలిగొనిన వానికి నీవు ఆహారము పెడుతున్నావా, లేదా క్రీస్తుగా ఓన్లీ నువ్వు వాక్యాన్ని మాత్రమే బోధిస్తున్నావా? క్రీస్తును ప్రకటిస్తూ ఆకలిగొనిన వానికి, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరచుట కొరకు దేవుడు నన్ను ఈ లోకంలోకి వెలుగుగా ఉండుటకు చేసి ఉన్నాడు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించునని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రకాశిస్తావు నీవు అంటే, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడు వారిని నువ్వు తృప్తిపరిచినప్పుడు చీకటిలో నీవు ప్రకాశిస్తావు. నిన్ను దేవుడు ప్రకాశించేటువంటి వెలుగుగా చేసి ఉన్నాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో తన జీవం ఇచ్చి సృష్టించి ఉన్నాడు. అదేవిధంగా జీవమై ఉన్నటువంటి దేవుడు, ఆ జీవమై ఉన్నటువంటి దేవుడు మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నాడు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి వెలుగును గ్రహింపకుందని వాక్యము వివరిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రకాశించాలో, చీకటిలో నువ్వు ప్రకాశించాలి అనుకుంటే నీవు ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇవ్వాలి. అదేవిధంగా నీవు శ్రమపడిన వారిని తృప్తిపరిచేటువంటి వారంగా మనము ఉండాలి. అదేవిధంగా జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరంన అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము మనకి వివరిస్తుంది. యోహాను చెరపట్టిన తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇక జెబులూను దేశంను నఫ్తాలి దేశంను అదేవిధంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి గలిలయ ప్రాంతం అంతట్లో కూడా తాను సంచరించినట్టుగా మనము చూస్తున్నాము. చీకట్లో కూర్చుండి ఉన్నటువంటి అన్యజనులకు గొప్ప వెలుగు చూచిరి అని వాక్యము వివరిస్తుంది. వారు చీకటిలో కూర్చుండి ఉన్నారు, కానీ గొప్ప వెలుగును చూచి ఉన్నారు. జెబులూను నఫ్తాలి గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ కూడా. అదేవిధంగా మరణ ప్రదేశంలో ఉన్నటువంటి వారు, మరణ ఛాయలలో ఉన్నటువంటి వారు, వారికి వెలుగై ఉదయించి ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మరి నీపై పెట్టుకున్నటువంటి భారము ఏంటి? నాడు యేసు క్రీస్తు ప్రభువారు అన్యజనులైనటువంటి వారికి వెలుగై ఉన్నాడు. అదేవిధంగా వెలుగై వారిపైన ఉదయించి ఉన్నాడు. మరణ ప్రదేశంలో అదేవిధంగా మరణ ఛాయలో కూర్చుండి ఉన్నటువంటి ప్రజలకు, మరి మరణ ఛాయలో ఇంకనూ ఉన్నటువంటి ప్రజల నిమిత్తము, మరణ ప్రదేశంలో కూర్చుని ఉన్నటువంటి ప్రజల కొరకు, అన్యులైనటువంటి ప్రజల కొరకు నీవేమై ఉన్నావు? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు అంటే తన జీవాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. తన జీవాన్ని నీకు ఇచ్చాడు, తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు. తన కుమారుడిగా నీవు ఉండునట్లుగా, వెలుగు సంబంధులుగా నీవు ఉండునట్లుగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు నీకు వెలుగై ఉన్నాడు. వెలిగించబడుచున్నటువంటి నీవు చీకట్లో కూర్చుంటున్నటువంటి అన్యజనుల నిమిత్తము మరణ ప్రదేశములలో అదేవిధంగా మరణ ఛాయలలో ఉన్నటువంటి ప్రజల కొరకు నీవేం చేస్తున్నావు? వెలుగు అయి ఉదయించడానికి సిద్ధంగా ఉన్నావా? వారికి గొప్ప వెలుగును చూపించేటువంటి ఒక వెలుగు సంబంధిగా దేవుని కుమారునిగా కుమార్తెగానే ఉన్నావా? ప్రభు నేడు ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే తన జీవాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. తన స్వరూపంలో నేను సృష్టించి ఉన్నాడు దేవుడు. తన పోలికలో నేను నిర్మించి ఉన్నాడు. తనకున్నటువంటి అధికారం అంతా నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఏ విధంగా నువ్వు ఉండి ఉన్నావు? అదేవిధంగా రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటనే ఉండునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ రాజ్య సంబంధులు
ఈ రాజ్య కుమారులు. లోకానుసారంగా జీవించేటువంటి వారు, ఈ లోక రాజ్యానుసారంగా జీవించేటువంటి వారు చీకటిలో త్రోయబడుదురు, అక్కడ పళ్ళు కొరుకుటయో ఏడ్పును ఉండునని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి నీవెవరి వలె జీవించగలుగుచున్నావు? వెలుగు సంబంధమై దేవుని కుమారునిగా జీవిస్తూ అనేకులకు వెలుగై ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేదా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ రాజ్యానుసారంగా రాజ్యకుమారుగా పిలువబడుతూ అక్కడ ఏడ్పు పండ్లు కొరకు నీవు ఏర్పరచబడి ఉన్నావా? దేనిని నువ్వు ఇష్టపడుతున్నావు? దేనిని నీవు స్వీకరిస్తున్నావు? దేవుడే ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. కనుక నీవేమై ఉన్నావు? ఈ రాజ్య సంబంధమైన వారంగా ఉన్నామా? వెలుగు సంబంధముగా దేవుని కుమారులముగా ఉన్నామా? ఒకవేళ రాజ్య సంబంధులుగా నీవు ఉన్నట్లయితే చీకటిలో త్రోయబడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతా ఉండునని వాక్యము వివరిస్తుంది. నీవు ఒకవేళ వెలుగు సంబంధివైతే మరణ ఛాయలో మరణ ప్రదేశంలో కూర్చుండినటువంటి వారికి నీవు వెలుగు వలె ఉదయించేటువంటి వాడవుగా ఉంచావు. గొప్ప వెలుగు వారి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి వాడవుగా దానవుగా నీవు ఉంచావు. నువ్వెవరిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలివి. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలివి. చీకటిలో నుండి వెలుగునకు, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను పంపెదను, వారి యొద్దకు పంపెదనని చెప్పాడు దేవుడు. ఇక్కడ చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించుట కొరకు, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు నడిపించుటకు, పరిశుద్ధపరచబడినటువంటి వారి స్వాస్థ్యము మనము పొందుకున్నట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను పంపెదనని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలుతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు పడుచున్నాడు ప్రభువు నిన్ను. నీవు సిద్ధంగా ఉన్నావా? చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావడానికి, సాతాను అధికారంలో ఉన్నటువంటి వారిని దేవుని వైపుకు నడిపించడానికి, పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యములో పాలు పొందుట కొరకు విశ్వాసము చేత పాప క్షమాపణ చేత వారి యొక్క కన్నులు తెరవబడుటకు నేను నిన్ను పంపెదను అంటున్నాడు దేవుడు. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు ప్రభువు కొరకు వెళ్ళడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? జెబులూను, నప్తాలి, గలిలయ లాంటి ప్రదేశాలు అనేకములు ఉన్నవి. మరణ ఛాయలో మరణ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, చీకటిలో నుండి వెలుగుకు నడిపించడానికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు నడిపించుట కొరకు, పరిశుద్ధపరచబడినటువంటి వారి స్వాస్థ్యంలో పాలు పొందుట కొరకు విశ్వాసం చేత పాపక్షమాపణ కలిగి వారి కన్నులు తెరవచ్చబడుటకు నేను నిన్ను పంపెదను అంటున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? తన యొక్క జీవాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. తానే వెలుగుమయమై ఉన్నాడు. ఆ జీవమైనటువంటి దేవుడు మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నాడు. చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది. నీవు ప్రకాశించినట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ వాక్యము శరీరజారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివేశించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనే వాక్యము వివరిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి మన మధ్యలో నివసించినటువంటి దేవుడు, తండ్రి వలన అద్వితీయ కుమారునిగా అభిషేకించబడినటువంటి అభిషేక్తుడైనటువంటి దేవుడు. తన యొక్క మహిమను మనము కనుగొనబడి ఉన్నాము. దేవుని యొక్క మహిమను మనము కనుగొన్నాము. దేవుని యొక్క మహిమను కనుగొన్న నీవు సిద్ధంగా ఉన్నావా? చీకటిలో ఉన్నటువంటి
ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి, సాతాను అధికారం కింద ఉన్న ప్రజలను దేవుని వైపుకు నడిపించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో కూర్చుండి ఉన్నటువంటి వారికి వెలుగువై ఉదయించుట కొరకు, వారికి వెలుగై ప్రకాశించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరిచి చీకటిలో ప్రకాశించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. అదేవిధంగా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనకి వివరిస్తుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడి యొక్క గుణాతిశయములను మనము ప్రచురపరచు నిమిత్తము నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ఈ లోకంలో భూమి ఆకాశంలో సృష్టించి ఉన్నాడని, సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించి ఉన్నాడని, ఫలవృక్షములను ఫలములను నిర్మించి ఉన్నాడని, అదేవిధంగా నిన్ను నిర్మించి ఉన్నాడని, నీలో జీవాత్మ ఊది ఉన్నాడని, నీవు మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నావని, చీకటిలో నీవు ప్రకాశించుటకు సిద్ధంగా ఉన్నావా అని దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నాము, రాజువై ఈ ప్రజలను ఏలుతువని చెప్తున్నాడు దేవుడు, యాజకుడవై ప్రజలకు బోధిస్తావని చెప్తున్నాడు దేవుడు. తన ప్రజలై ఉన్నట్టి తన సొత్తు అయినటువంటి వారంగా నీవు ఉంటావని దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. పరిశుద్ధ జనంగా నీవు ఉంటామని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుచున్నటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచుండగా నీవు సిద్ధమా? వెలుగు సంబంధివై, దేవుని కుమారుడవై, దేవుని యొక్క జీవము కలిగి నీవు ఈ లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఏక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను పిలిచినటువంటి నీ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైనటువంటి బిడ్డగా నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ప్రభువుని అడుగు, మోకరిల్లి ప్రభువుని అడుగు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను. మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో కూర్చునినటువంటి ప్రజల కొరకు నేను వెలుగునై ఉదయించుటకు నేను సిద్ధంగా ఉన్నాను, వారిలో గొప్ప వెలుగు చూచుట కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభువుని అడుగు. ప్రభువుని తన యొక్క కృపలో నేను జ్ఞాపకం చేసుకొని తన బాధ్యతను నీపై నుంచినాడు. నిన్ను ప్రత్యేకంగా ఏర్పరిచినాడు దేవుడు. తన యొక్క జీవాన్ని ఇచ్చి మనుషులందరికీ వెలుగై ఉండునట్లుగా చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. గ్రహించలేనటువంటి ప్రజలకు నీవు వెలుగువై ఉండుటకు ముందుకు సాగుదాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.